క్రియాశీలకంగా నిజాం రాజ్యంలో దేన్ని స్థాపించింది సార్? 1938 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? నా నిజాం రాజ్యము సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రజా సంఘటన్ అనే ఒక ఆర్గనైజేషన్ మనకు స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే సమైక్యాంధ్రకు యునైటెడ్ ఏపీకి మద్దతు తెలిపినటువంటి వ్యక్తి. ఇంకొక ప్రముఖమైన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. ఎవరండి? స్వామి రామానంద తీర్థ. ఈయన పేరు వచ్చేసరికి మనకు స్వామి రామానంద తీర్థ యొక్క అసలు పేరు వచ్చేసరికి వెంకటేష్ భగవాన్ రావు కేట్కర్ అండి. ఏంటండి? వెంకటేష్ వ్యాన్ సార్. ఇది మనకు వై ఇక్కడ ఉండడం జరుగుతుంది కానీ అది సైలెంట్గా మనకు వెంకటేష్ భగవాన్ రావు కేట్కర్ వచ్చేసరికి స్వామి రామానంద తీర్థ అసలు పేరు. ఇతను ఎక్కడ జన్మించింది సార్ అంటే 1903లో 1903 సంవత్సరంలో సిందగి అంటే మనకు గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గా ప్రాంతం దగ్గర ఉన్నటువంటి సిందగి అనే ఒక గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి స్వామి రామానంద తీర్థ. కానీ మనకు ఇతను తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత ఇతని పేరు స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నాడు. అంతకుముందు ఇతని పేరు వచ్చేసరికి మనకు కేట్కర్ గారు ఇతని యొక్క అసలు పేరు. మరి గాంధీజీ స్ఫూర్తితోటి చిన్న వయస్సులోనే ఎటు వెళ్ళిపోయింది సార్? సహాయ నిరాకరణ ఉద్యమంలో, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? సహాయ నిరాకరణ ఉద్యమంలో, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేసిండు. అదేవిధంగా ఇంకా ఏ ఉద్యమాన్ని కూడా సార్ క్రియాశీలకంగా నిజాం రాజ్యంలో దేన్ని స్థాపించింది సార్? 1938 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి రామానంద తీర్థ. మరి రామానంద తీర్థ ఇంకా ఏ ఉద్యమాన్ని కూడా సార్ మనకు ఏదైతే నేను భారతదేశంలో నిజాం రాజ్యాన్ని కల్పను, నా నిజాం రాజ్యము సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని స్వామి రామానంద తీర్థ అనౌన్స్ చేయడం జరిగింది. మరి అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్లో తీసుకొచ్చిన ఉద్యమం ఏంటి సార్ అంటే జాయిన్ ఇండియా మూమెంట్. అవునా కాదు? జాయిన్ ఇండియా మూమెంట్. మరి యొక్క జాయిన్ ఇండియా మూమెంట్లో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించిండు. మరి అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు అనంతరంగా మనం చూసుకున్నట్టయితే ఏం జరిగింది సార్? 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ సంస్థను స్థాపించింది సార్? భావ సమైక్యత ప్రజా సంఘటన్. ఏ ఆర్గనైజేషన్? భావ సమైక్యత ప్రజా సంఘటన్ అనే ఒక ఆర్గనైజేషన్ మనకు స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి రామానంద తీర్థ. మరి యొక్క ఆర్గనైజేషన్ స్థాపించి దేనికి సపోర్ట్ చేసింది సార్ అంటే సమైక్యాంధ్రకు యునైటెడ్ ఏపీకి మద్దతు తెలిపినటువంటి వ్యక్తి స్వామి రామానంద తీర్థ. మరి లాస్ట్కు 22 జనవరి 1972 రోజున మనకు స్వామి రామానంద తీర్థ చనిపోయినటువంటి పరిస్థితి.